వినాయక చవితి రోజు ఆ వినాయకునికి పూజలో ఈ వస్తువులు అసలు పెట్టవద్దు. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. గణేషుని పూజలో కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పూజా క్రమంలో కొన్ని తప్పులు చేయకుండా ఉండడం అవసరం. ఎందుకంటే గణపతి ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. పూజను శాస్త్రోక్తంగా చేయడం వల్ల ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది. గణేశుని పూజలో ఎలాంటి పొరపాట్లు చేయకూడదో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవాది దేవ మహాదేవుడు పార్వతీదేవి తనయుడు గణేశుని పూజలో తులసి దళను పొరపాటున కూడా ఉపయోగించవద్దు. పూజలో తులసి ఆకులను ఉపయోగించవద్దని గణేశుడు ఒకసారి తులసిని చెప్పించాడని చెబుతారు. కనుక గణపతి పూజలో పొరపాటున కూడా తులసి దళలను ఉపయోగించవద్దు. అయితే వినాయకుడి పూజలో దుర్భా గడ్డిని ఉపయోగించడం శ్రేయస్కరం. గణేశుడికి చంద్రునికి మధ్య సఖ్యత లేదు. శివుడి శిగలో ఉన్న చంద్రుడు ఒకసారి వినాయకుడి గజరూపాన్ని వెక్కిరించాడని చెబుతారు. ఆ సమయంలో ఈ వినాయక చవితి రోజు చంద్రుడిని చూసిన వారు కష్టాలు పడతారని, నీలాప నిందలకు గురవుతారని చెప్పించాడు. వినాయక చవితి రోజున మాత్రమే కాదు, గణేశ పూజలో వెండి పాత్రలు, తెల్లటి వస్తువులను ఎప్పుడూ ఉపయోగించకూడదు. తెల్ల గంధానికి బదులుగా పసుపు చందనం, పసుపు వస్త్రం, తెల్లని వస్త్రానికి బదులుగా పసుపు రాసిన దారం ఉపయోగించండి. అంతేకాదు, వినాయక చవితి రోజున చంద్రుని దర్శనం శాస్త్రాలలో నిషిద్ధం. సనాతన ధర్మం ప్రకారం వినాయకుని పూజలో పొరపాటున కూడా విరిగిన బియ్యం సమర్పించవద్దు. బదులుగా మొత్తం బియ్యం ఉపయోగించండి. మనం అక్షంతలుగా ఉపయోగించే బియ్యంలో ముక్కలు ఉండకూడదు. అంతేకాకుండా వినాయకుని పూజలో పొడి బియ్యాన్ని ఉపయోగించవద్దు. శివుడు వలనే గణేశుడి పూజలో కూడా మొగలి పువ్వులు వాడడం నిషిద్ధం. శివుడు మొగలి పువ్వుని చెప్పించాడు కనుక ఈ దేశీయ పుష్పం అతనికి కుమారుడైన వినాయకుడికి కూడా సమర్పించరాదు. వినాయకుని పూజలో పొరపాటున ఎండిన లేదా వాడిన పువ్వులను సమర్పించవద్దు. పూజ సమయంలో తాజా పువ్వులు అందుబాటులో లేకపోతే పువ్వులను అసలు సమర్పించవద్దు. దుర్బాను లేదా అక్షింతలను సమర్పించినా చాలు. అంతేకాదు, ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులతో పూజ చేయడం వల్ల వినాయకుడికి కోపం వస్తుంది. వాస్తుదోషంతో పాటు ఇంట్లో ఆనందం, శాంతి లోపిస్తుంది. ప్రతికూల శక్తి కూడా పెరుగుతుంది. చూశారు కదండి, వినాయక చవితి రోజు ఆ వినాయకునికి ఏం వస్తువులు సమర్పించకూడదో తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఆ వినాయక చవితిని ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులందరూ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.